మనదే ఒక పెద్ద కుటుంబం కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే మన పార్టీలో కోవిడ్ కన్నా దారుణమైన ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటో తెలుసా? ఇంపట్లో అక్కడికి చెప్పండి, అలక. మనం వేరే పార్టీలకు వెళ్ళాం, సస్యమేర వేరే పార్టీకి ఓటేయం, కానీ ఇంట్లో పడుకుంటాం, అలాగే ఇంట్లో పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? ముందల మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం నష్టపోతాం, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతాం. 2019 నుంచి 24 వరకు మనం ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరూ మర్చిపోయినట్టున్నారు. బయట కనీసం రానిచ్చేవారు కాదు. పాదయాత్రలో నేను మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కున్నారు, స్టూల్ ఎక్కితే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు. నాకు ఎక్కువ ఖర్చు అయింది ఆ స్టూల్లే. రోజుకు ఒక 5 స్టూళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. నాని అన్నకు తెలుసు. నా 43 రోజులు నాతో ప్రతిరోజు నడిచాడు. బంగారు పాలనలో మాట్లాడాలనుకుంటే మైక్ లాక్కునే ప్రయత్నించారు. బ్యాలెక్కిని ఎక్కి మరీ మాట్లాడటం జరిగింది. సో కష్టపడిన రోజులు మనం మర్చిపోకూడదు. వాళ్ళు మనం ఇంత ఇబ్బంది పెట్టారు, అది మరవకూడదు. మన ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ఒక వీడియో వచ్చింది బయటకు, అంటే కార్యకర్తలు ఎట్లా వేధించారని. అది ఒక్కసారి చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి. అనగాని సత్య గారు కానివ్వండి, అటు అచ్చన్ని కానివ్వండి, అందరి